సార్ వచ్చిన 6లో 4 యాడ్ అయినట్టే, నో డౌట్. ఆ ఓట్ బ్యాంక్ అయితే యాడ్ అయినట్టే. ఎంతవరకు కాపు సామాజిక వర్గం ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోవచ్చు జనసేన వల్ల? అదే 6%లో 4% ట్రాన్స్ఫర్. వాళ్ళదేనా? 4% వాళ్ళదే. మీకు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, కాపులందరూ పవన్ కళ్యాణ్ కోటేయలేదు, కానీ పవన్ కోటేసిన వాళ్ళందరూ కాపులే. అది అవును. కాపులందరూ పవన్ కోటేయలేదు, కానీ పవన్ కోటేసిన వాళ్ళందరూ కాపులే. అవును. అంటే కాపులు 15-16 మంది ఉంటే 6 ఓట్లు వేశారు ఇటు. అంటే పవన్కి వేసిన 6 కాపులే, అవును. కానీ అందరు కాపులు వేయలే. అవును. ఈ దఫా అందరు కాపులు ఓటేసేందుకోసం ఈ పొత్తు, అంతే. సింపుల్ లాజిక్. అంతేగాని జనసేనకి టీడీపీ వల్ల లాభం ఉంటుందా లేదా? రేపొద్దున్న ఓకే 15 అంటున్నారు, ఏదో 20 అంటున్నారు, పోనీ 15 సీట్లు ఇచ్చినా సరే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు? మీకు ఇప్పుడు ఈ గొడవలు బిగినాయి అంటేనే అక్కడ ఉండదు. మీకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే 100కి 80% పైన ఎదురుగుండా నోట్లో లడ్డు పెట్టి పైన ఈడ్చెట్ల 2 కొట్టినట్టు ఉంటుంది అది. ఎందుకంటే అది వాళ్ళు లోకల్ వాళ్ళు తమ పట్టుని లూజ్ కావడానికి ఇష్టపడరు, అంతా ఉన్నట్టే ఉంటారు, కానీ దెబ్బ కొడుతుంటారు. అయితే ప్రస్తుతం వాళ్ళ అవసరం రీత్యా పొత్తుకు సిద్ధపడ్డా వెన్నుపోటు రాజకీయం నడుస్తుంది. అంటే ఆల్రెడీ చాలా చోట్ల బెదిరింపులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా అన్నది ఏంటి, అలబడి రాజా మొన్నటికి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు అవసరమైతే నేను ఇండిపెండెంట్గా బరిలో దిగిపోతానని చెప్తున్నారు. జగ్గంపేటలో అలాగే ఉంది, పిఠాపురంలో అలాగే ఉంది, పెందుతులు అలాగే ఉంది, చాలా చోట్ల ఆ పరిస్థితి